బంగారం ఇది కేవలం ఒక మెటల్ కాదు. కొంతమందికి లగ్జరీ, కొంతమందికి ఇన్వెస్ట్మెంట్, కొంతమందికి ఆపదలో ఆదుకునే ఆయుధం లాంటిది, ఇంకొంతమందికి జీవనాధారం. ఇప్పుడు అదే బంగారాన్ని ప్రధానమంత్రి ఒక సంవత్సరం పాటు కొనొద్దు అంటున్నారు. ఎందుకు కొనొద్దు అంటున్నారు? మెజారిటీ ఆఫ్ గోల్డ్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి, అలా ఇంపోర్ట్ చేసుకోవడానికి మనం డాలర్లో కట్టాలి కాబట్టి, అలా డాలర్లో కట్టాలంటే మన ఫారెక్స్ రిజర్వ్స్ అన్నీ అయిపోతాయి కాబట్టి, ఇలా ఫారెక్స్ రిజర్వ్స్ అయిపోతే మన రూపీ వాల్యూ అనేది పడిపోతుంది కాబట్టి. ఓకే, అది కూడా కరెక్టే కదా సార్. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు మనం కొంచెం ఖర్చులు తగ్గించుకుంటే తప్పేముంది. కానీ మన ఇండియన్స్ నిజంగా బంగారం కొనకుండా ఉండగలరా? మనకి గోల్డ్ అంటే జస్ట్ ఒక మెటల్ కాదు, ఒక ఎమోషన్. ఎస్పెషల్లీ మన లేడీస్కి రకరకాల బంగారు ఆభరణాల డిజైన్స్ చూసినప్పుడు కొనకుండా అస్సలు ఆపుకోలేరు. ఆడవాళ్ళు కొనే వస్తువులలో హస్బెండ్ పాకెట్కి చిల్లు పడకుండా అదే పాకెట్ని నింపే ఏకైక వస్తువు బంగారు ఆభరణాలు మాత్రమే. ఎందుకంటే ఫ్యూచర్లో వాల్యూ పెరిగి ప్రాఫిట్ ఇస్తుంది కాబట్టి. సో పండగ వచ్చినా, పబ్బం వచ్చినా, పెళ్ళి వచ్చినా మన ఇళ్ళల్లో బంగారు కొనడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది. ఇంకా మిడిల్ క్లాస్లో లేదా పేదవాళ్ళలో చూసుకుంటే నెలంతా సంపాదించిన డబ్బులో నెల ఖర్చులంతా పోను, చివరికి ఎంతో కొంత డబ్బు మిగిలితే ఆ డబ్బుతో బంగారు కొందామనే చాలామంది ఆలోచిస్తారు. సో ఇప్పుడు మన ఇండియన్స్ పూర్తిగా బంగారు కొనుక్కోకుండా చేతులు బిగించేసుకొని ఉండగలరా అంటే ఉండలేరు. పోనీ మన మోడీ తాత చెప్పింది చూస్తే నిజమే, ఇంపోర్ట్స్ తగ్గించాలి. ఆల్రెడీ ఆయన ఫిక్స్ అయిపోయి 6% ఇంపోర్ట్ డ్యూటీ ఉన్న గోల్డ్ మీద ఇప్పుడు 15% చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ గోల్డ్ రేట్ పెరిగిపోయింది కూడా. సో కొనాలన్నా కాస్ట్లీ అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, తమ్ముళ్ళు, అక్క చెల్లమ్మలు, ప్రధానమంత్రి గారు ఇంపోర్ట్ చేసిన గోల్డ్ కొనొద్దన్నారు, కానీ మన ఆంధ్రాలో బంగారం ప్రొడ్యూస్ చేస్తే కొనొద్దంటారా? ఇన్ఫ్యాక్ట్ మన ఆంధ్రాలో ప్రొడ్యూస్ చేస్తే నిజం, మీరు అనుకుంటున్నది అక్షరాల నిజం. కర్నూలులోని జొన్నగిరి అనే ప్రాంతంలో గోల్డ్ మైన్స్ ఉన్నాయని లాస్ట్ ఇయరే మనకి న్యూస్ వచ్చిందనమాట. ఆ గోల్డ్ మైన్స్నే కర్నూల్ గోల్డ్ ఫీల్డ్స్, కేజీఎఫ్. మీరు అనుకున్నట్లు ఒకప్పుడు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఏ లెవెల్లో అయితే ఇండియాకి కొంచెం గోల్డ్ ప్రొడక్షన్లో సపోర్ట్ చేసిందో, ఇప్పుడు కర్నూల్ గోల్డ్ ఫీల్డ్స్ అనేవి ఇండియాకి గోల్డ్ ప్రొడక్షన్లో సపోర్ట్ చేయబోతున్నాయి. సో ఈ కర్నూలులో ఉన్న జొన్నగిరి గోల్డ్ మైన్స్ గురించి పూర్తిగా మీకు అవగాహన రావాలంటే నేను లాస్ట్ ఇయర్ చేసిన కేజీఎఫ్ వీడియో ఏదైతే ఉందో లింక్ డిస్క్రిప్షన్లోనో లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చూసేయండి. సో మీకు అర్థమవుతుంది కర్నూలులో ఎలా అసలు గోల్డ్ మైన్స్ అవి ఏంటి అని. సో మన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, రేపో ఎల్లుండో కర్నూలు గోల్డ్ ఫీల్డ్స్ని ఇనాగరేట్ చేయబోతున్నాం. ఇనాగరేట్ చేసిన తర్వాత ఆ గోల్డ్ మైన్స్ నుంచి మనం ఇండియాకి కావాల్సిన గోల్డ్లో 60% వరకు కర్నూలులోనే ప్రొడ్యూస్ చేయొచ్చు ఇన్ ఫ్యూచర్ అని చెప్పారనమాట. సో జూన్లో ఇది పూర్తిగా ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు మేబీ ఇన్ ఫ్యూచర్లో మనకి బంగారం అనేది కొద్దిగా తక్కువ ప్రైస్కి రావచ్చు. ఎందుకంటే సింపుల్ లాజిక్, ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నందుకు మనకు 6% డ్యూటీ వేస్తున్నారు కదా, లేదా ఇప్పుడు 15% అనుకోండి. ఆ 6% 15% ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో అది మన బంగారం మీద పడదు మనం ప్రొడ్యూస్ చేస్తే. సో ఆ చిన్న డిఫరెన్స్ అనేది మనకి బంగారులో కనిపించవచ్చు. సో జూన్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మనం బంగారం పూర్తిగా కొనలేము అనే పరిస్థితి అయితే రాదు. ఒక 4-5 మంత్స్లో అది పూర్తిగా ప్రొడక్షన్ ఊపందుకుంటే మన ఆంధ్రాలో అయినా కనీసం మనం హ్యాపీగా మన ఆంధ్రాలో ప్రొడ్యూస్ చేసిన గోల్డ్ని జ్యువెలరీ రూపంలో మనం కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ప్రతి కొన్ని సంవత్సరాలకి ప్రజలు ఒకటే మాట అంటారు కొంతమంది, అబ్బా గోల్డ్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది అని చెప్పి. 2010లో అదే మాట అన్నారు, 2020లో అదే మాట అన్నారు, 2023, 4, 5 ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా అదే ఫీలింగ్లో ఉన్నారు. కానీ అదే ప్రజలు ఒకప్పుడు
అరే నేను 2023లో గోల్డ్ కొనుంటే బాగుండు, 2020లో కొనుంటే బాగుండు, ఇప్పుడు నాకు అదే పెద్ద ఆస్తి అయ్యుండు కదా అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నానన్నమాట. సో బంగారం అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈ ఫీలింగ్ అనేది కామన్. అంతెందుకు, లాస్ట్ ఇయర్ నేను ఒక వీడియో చేశాననమాట. ఎప్పుడైతే సోషల్ మీడియాలో న్యూస్లో ఒక బజ్ ఉండే, ₹1,00,000 ఉంది అప్పుడు గోల్డ్ తులం రేటు. 70,000కి వస్తుంది, 60,000కి వస్తుంది అని చెప్పి. కానీ అదే టైంలో నేను ఒక వీడియో చేశాను, 1,50,000కి గోల్డ్ తులం అనేది వెళ్తుంది అని చెప్పి. అనుకున్నట్టే చెప్పినట్లే అది 1,50,000కి సైడే వెళ్ళింది గోల్డ్ రేట్ అనేది. అప్పుడు కూడా మా ఫ్రెండ్ చెప్పి, ఏంటి అందరూ ఒకటి చెప్తుంటే నువ్వు ఒకటి చెప్పావని చెప్పి నన్ను యూట్యూబ్ వీడియో చేసినప్పుడు అడిగారు. నేను తర్వాత యూట్యూబ్ వీడియో పెట్టిన తర్వాత 2-3 డేస్కి ఆ డిఫరెన్స్ అనేది 70కి కాదు 1,50,000 వైపు గోల్డ్ వెళ్ళడం స్టార్ట్ అయింది. సో ఆ వీడియో కూడా కావాలంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లో వచ్చేస్తున్నాను, మీరు చూసేయచ్చు. సో ఇది పరిస్థితి. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి? గోల్డ్ అనేది మన వాళ్ళు కొనడం ఆపుతారా, ఆపరా? లేదు కర్నూలు గోల్డ్ ఫీల్డ్స్ నిజంగానే మన ఆంధ్రప్రదేశ్కి గేమ్ చేంజర్ అవుతుందా అనేది మీరు కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.